వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి ఆకుపచ్చగా వస్తుంది. సో ఎందువల్ల అంటే ఇందులో మనం యూజ్ చేసేవి ఏంటి అంటే గ్రీన్ చిల్లీస్ అండి. సో ఇక్కడ ఇందులో మనకి మెయిన్గా మినపప్పు, మెంతులు అవసరమవుతాయండి. ఇంగువ. ప్యాన్లో ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మినపప్పు, మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. కాకపోతే టేస్ట్ అంతా కూడా ఈ మినపప్పు వల్లే వస్తుందండి. సో ఇవి వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేగించుకొని ఇంగువ వేసుకుని తీసేసుకోవాలి. వేగినాయండి. ఇప్పుడు ఇంగువ, పుల్లటి వాటికి ఇంగువ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పచ్చిమిరపకాయలు మీరు కారాన్ని బట్టి చూసుకోండి. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని తక్కువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలకి మధ్యలో నాటు పెట్టుకుని వేగించుకోవాలండి, లేకపోతే పేలిపోతాయి. ఇది ఏంటి అంటే లెర్నర్స్ కోసం పెట్టిన ఛానల్ కదా, సో కాబట్టి ప్రతి స్టెప్ చెప్తున్నాను. ఉడిపోయాక తీసేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు, గోంగూర కూడా వేసేసుకోవాలి. సో ఆకుకూర కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడే మనము కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, ఒకవేళ కావాలంటే త్వరగా తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. గోంగూర మగ్గేలోపు ఈ పచ్చిమిరపకాయలు, ఈ తాలింపు గింజలు గ్రైండర్లో వేసేసుకుని మిక్స్ చేసేసుకుందామండి. సో ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఉడికిపోయినట్టేనండి, కట్టేసుకుంటామే. ఇప్పుడు చూడండి, ఈ పక్కన ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది కదా, సో అలా వచ్చింది అంటే ఇంకా కుక్ అయిపోయినట్టే, కట్టేసుకుంటామే. సో చల్లారిపోయిన తర్వాత ఆ తాలింపులు పేస్ట్ వేగించాం కదా, అందులో అయితే కలిపేసుకుంటామే. సో ఇలాగనమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఆడేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయని కొంచెం తక్కువ వేసాం కదండి, అందువల్ల కొంచెం ఘాటు తక్కువగా ఉంది. అంటే పచ్చిమిరపకాయలు తక్కువ అయితే పులుపు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో దాన్ని మనం సెట్ చేయడం కోసం అయితే ఒక 2 పచ్చిమిరపకాయలు వేగించి కలుపుకోవచ్చండి, లేదా ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం ఘాటు పెరుగుతుందన్నమాట. సో ఇందాకటికంటే సాల్ట్ తక్కువైందండి, సో మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడు బాగా మరిగినటువంటి ఆయిల్ని ఇందులో పోసుకోవాలండి. అందులో అప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసాను అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందండి చట్నీకి. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది మనము ఆనియన్స్ అందులో కలిపేయక్కర్లేదండి. అన్నంలో మధ్యలో పచ్చడి కలుపుకొని మనము ఆనియన్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, ఒకవేళ అచ్చంగా తిన్నా కానీ పర్వాలేదు. సో ప్లీజ్ ఎంకరేజ్ అవ్వ ఛానల్ అమ్మ వంట. సో ఎందుకని అంటేనండి, 155 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మా ఛానల్కి. సో వీలైతే కొంచెం మీ తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. సో అంటే చాలామంది కొంచెం పెద్దవాళ్ళు ఎలా చెప్పాలి అని అడుగుతున్నారండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ స్టేటస్లో కనుక ఛానల్ లింక్ కనుక పెడితే ఎవరైనా క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. బాగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఆ మాత్రం తాలింపు సరిపోతుందండి. కాదు మాకు అంత పులుపు తినలేము అనుకున్న వాళ్ళు తాలింపు ఇంకొంచెం పెంచుకోండి, అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది.